దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలోని అత్యంతంగా వైరల్ అయిన పేరుగా మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా చూసుకున్నంటే ప్రతి ఒక్కరి నోటాను సోషల్ మీడియా అనగానే వీళ్ళిద్దరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అంటే దేనికైనా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఈ పేరు నెంబర్ వన్ అన్నట్టుగా కూడా అందరూ కూడా వాళ్ళ ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దివ్యల మాధురి గురించి తీసుకుంటే బిగ్ బాస్ 9th సీజన్లోన ఆవిడ వెళ్ళడము రావడము జరిగింది. అలాగే ఆ ఛానల్ బిగ్ బాస్ షోకి కొంత టీఆర్పీ రేటింగ్కి కూడా ఆవిడ కారణంగా కూడా పెరగడానికి కారణంగా కూడా చెప్పుకున్నారు. మరి ఏదైనా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, లేదు అని అంటే ఒక లిమిట్ని క్రాస్ చేసి ఏదైనా చేయాలన్నా దాని బియాండ్ వీళ్ళ బిహేవియర్ ఉంటుంది అనే వాదన అయితే వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న జంట అనమాట వీళ్ళిద్దరూను. అయితే రీసెంట్గా తీసుకుంటే మరొకసారి దివ్యల మాధురికి అయితే దివ్యాడ శ్రీనివాస్కి పోలీసులు అయితే చాలా గట్టి షాక్నే ఇచ్చారు. ఎందుకు అని అనుకుంటే వీళ్ళు ఏంటంటే మన ముందు అనుకున్నట్లుగాను లిమిట్ క్రాస్ చేసి చేయడంలోన వీళ్ళకి అంటే ఎవరిని కూడా కేర్ చేయకపోవడము, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లాగా ఉండడము, మేము ప్రతి దానిలో తోపు అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి నెటిజన్స్ అంటున్న పరిస్థితి. మరి ఇక్కడ తీసుకుంటే మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఉన్న ఒక ఫామ్ హౌస్లోని ఎస్ఓటి పోలీసులు అయితే దాడి చేశారు. అయితే పోలీసులకి వీళ్ళకి ఏంటి సంబంధం మేడం అంటే ఈ పోలీసులు దాడి చేసిన ఘటనలోని ఒక ఫామ్ హౌస్కి సంబంధించి పెండెంట్ అనే ఒక ఫామ్ హౌస్కి సంబంధించి వీళ్ళు ఒక పార్టీని నిర్వహించడం జరిగింది. ఆ పార్టీకి పర్మిషన్స్ లేవు, ఇలాంటి ఇది కూడా లేకుండాను వీళ్ళు ప్రైవేట్గా వాళ్ళ పార్టీని స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి దీనిలో అనేక మంది పార్టీకి సంబంధించిన, అంటే గతంలో వీళ్ళు పనిచేసిన పార్టీకి సంబంధించిన కొందరు రాజకీయ నేతలు లేదా దానికి సంబంధించిన అనునాయులు వ్యక్తులు వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ వినిపిస్తూ ఉంది. అంటే అక్కడున్న ఫామ్ హౌస్లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన పనిచేశారు. ప్రధాన అనుచరుడు, ఆయన అనుచరుడు పార్థసారథి అనే వ్యక్తి ఈ పార్టీని బర్త్డే సందర్భంగా కండక్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు వివరాలను అయితే తెలియజేశారు. పూర్తి స్థాయిలో ఇదైతే మాత్రం పోలీసులు అందించిన సమాచారం మేరకే మనకు వచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడాను. ఈ డిపెండెంట్ ఫామ్ హౌస్ అనే దానిపైన పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు దాడి చేశారు అనేది తీసుకుంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫామ్ హౌస్కి ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఈ టైం దాటిన తర్వాత ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగడానికి లేదు, ఖచ్చితంగా ఒకవేళ అలా ఉంటే పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలి అని చెప్పేసి ఉంది. మరి వాళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్కడ పెద్ద పెద్ద సౌండ్స్తోని, పెద్ద డీజేలతోని సాంగ్స్ని పెట్టి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ, అలాగే ఇంపోర్టెడ్ మద్యానికి సంబంధించిన బాటిల్స్ కూడా ఇక్కడ దాదాపుగా ఒక 7 మద్యం బాటిళ్లను అలాగే హుక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి అయితే తెలియజేశారు. మరి బర్త్డే పార్టీకి దాదాపు 29 మంది హాజరైనట్లుగా సమాచారము. పార్థసారథితో పాటు ఫామ్ హౌస్ యజమాని సుభాష్, వాచ్మెన్ షేక్, వాళ్ళు హుక్కా తీసుకొచ్చిన రియాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు దీనిలోని. అతన్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వితౌట్ పర్మిషన్స్ ఇవి చేశారు అని చెప్పేసి. మరి సొసైటీలో ఉన్న రకరకాల మంచి పనులు, మాదొక ఫెయిర్ ఫేస్, మాదొక కాన్ఫిడెంట్గా వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి పర్మిషన్స్ లేకుండా పబ్లు, మద్యము, జనాల్ని ఇబ్బంది పెట్టే అంశంగా అక్కడ ఓవరాల్గా క్రియేట్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అయితే కేసును నమోదు చేసుకున్నారు. మరి ఈ రకంగా కూడా వాళ్ళ లిమిట్స్ని దాటి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నట్లుగా ఇక్కడ పోలీసులు అందిస్తున్న సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. మరి ఎందుకు అలా పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు నిర్వహించారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా వెనక ఒక పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, మేము రాజకీయ నాయకులమే, లేకపోతే మేము ఒక పలుకుబడి ఉన్న వ్యక్తులం, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్టేటస్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పేసి ఎప్పుడు కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈ పర్మిషన్స్ తీసుకోకుండా చేయడంలో కూడా దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం, అంటే ఇక్కడ మద్యాన్ని సరఫరా చేసింది, హుక్కాని సరఫరా చేసింది ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మరి ఈ రకంగానే మాధురిని అలాగే వీళ్ళనందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే పోలీసుల సమాచారం మేరకు ఇంత మాత్రమే మన దగ్గర ఉంది. పూర్తిగా 4 మీద అయితే కేసును నమోదు చేశారు. మరి దీనిలోన మాధురి అలాగే శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా కూడా ఇక్కడ పోలీసులు అందించిన సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ఈ కేసుకి సంబంధించి అసలు పార్టీ
వితౌట్ పర్మిషన్స్ ఎందుకు నిర్వర్తించారు ఏంటి అనేది అయితే మాత్రం ఈ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలోనైతే చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే దివ్యల మాధురి అని అనగానే అసలు ఆవిడ ఒక వైరల్ కంటెంట్కి ఒక ఐకానిక్గా ఆవిడ్ని జనాలందరూ కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నారు. పబ్లిక్ అందరూ కూడా అంటున్న పరిస్థితి ఏంటంటే సో ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారా వీళ్ళు అని చెప్పేసేసి. సో మరొకసారి తెర మీదకైతే వీళ్ళ కాంట్రవర్సీ వచ్చింది. ఏం జరుగుతుంది అనేది అయితే వెయిట్ చేయాల్సింది.